మన ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారంటే, ఈరోజు ఒకటే మాట్లాడారు. ఏంటంటే, మేము భారత మాతకి జై అంటే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకోసమే వాళ్ళు భయపడుతూ మేము న్యూక్లియర్ బాంబ్ చేస్తామని మాట్లాడడం జరిగింది. సో, నేనైతే ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాను. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏది కూడా పటిష్టంగా లేకపోవడం లేదు. ఖచ్చితంగా గట్టిగా ఉంది. ఒక్కసారి ఆ ప్రెస్ మీట్ చూడండి ఎలా ఉందైతే. ఆ ప్రెస్ మీట్లు మొత్తం చెప్తా ఉంటే వెనుక ఆ డిఫెన్స్ కూల్చేసాము అని షెర్బా షెర్వీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పడంతో సో అందరూ నమ్మేశారు. ఆ గొర్రెలు మొత్తం నమ్మేసి రోడ్లు ర్యాలీ చేస్తున్నారు, గెలిచామని స్వీట్లు పంచుతున్నారు. అసలు అదే వ్యవస్థ అంటే సుదర్శన్ చక్రాన్ని వెనక పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అందరికి పూసగుచ్చని చెప్పారు. ఏది పగలగొట్టారు, ఏది పగలగొట్టలేదు అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మన ప్రధానమంత్రి గారు ఒకటే అంటున్నారు, ఒక నీరు ఒక రక్తం ఒక్కసారి కలిసి ఉండవు. ఇంకా చెప్పాలంటే దేశం వాణిజ్యం కలిసి ఉండవు, టెర్రరిజం భారతదేశం కలిసి ఉండదు, ఖచ్చితంగా వ్యతిరేకమని ఒకటే మాట మాట్లాడడం జరిగింది. దీంట్లో చెప్పాలంటే ఒకటే చెప్తున్నారు, ఏంటి మేము దౌత్యపరమైన ఒప్పందాలు మాత్రం కుదించుకోలేము, మేము మీతోటి ఏది వాణిజ్యం ఎలాంటి వాణిజ్యం ఏమైనా కానీ మేము చేసుకోలేము అని ప్రధానమంత్రి గారు ఈ ప్రెస్ మీట్తో ఒక్కసారి తేడీలం చేశారు. ఇంకా ఎయిర్ ఫోర్స్ చాలామంది ఏమంటున్నారంటే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్లో అంటే అక్కడ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే నిన్ననేమో జరిగింది ప్రెస్ మీట్. అక్కడ ఒక యాంకర్ జస్ట్ ఇట్లా మాట్లాడుతూ న్యూక్లియర్ పేలిందట కదా, సో ఆ పాకిస్తాన్లో మొత్తం రేడియేషన్ వస్తుంది అని చెప్తే ఆయన ఏం మాట్లాడారు, సో అంటే పేలిందా నాకైతే తెలియదు మరి అనే ఒక మాట సిల్లి మాట మాట్లాడారు. సిల్లి మాట కాదు అంటే వాళ్ళకి తెలుసు అక్కడ చీటి చినిగిపోయింది పాకిస్తాన్ తెలుసు, బట్ వాళ్ళ ఉన్న డిఫెన్స్తో పాటు మేము అట్లా చెప్పుకోవద్దు కాబట్టి సైలెంట్గా ఉండాలని అట్లా మాట్లాడడం జరిగింది. ఇంకా చెప్పాలంటే అట్లా ప్రైమ్ మినిస్టర్గా ఏం మాట్లాడుతున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ కాదు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెనక చీటి చినిగిపోయింది, మొత్తం 9 ఎయిర్ బేస్లు ఖతమైపోయాయి, ఇంకా న్యూక్లియర్ మొత్తం పేలిపోయి మొత్తం రేడియేషన్ వచ్చిన అని అందరూ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈజిప్ట్ నుంచి ఒక విమానం, అమెరికా నుంచి ఇంకో విమానం దిగిపోయింది, అది అందరూ తెలుసు, అందరికి ఎక్స్పోజ్ చేసేసారు. అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈజిప్ట్ నుండి ఎందుకు వచ్చిందంటే అక్కడ న్యూక్లియర్ నుంచి అన్ని శాస్త్రవేత్తలు ఉంటారనమాట. ఏం చేస్తున్నారు ఉంటే అక్కడ పేలిందా ఎలాంటి రేడియేషన్ బయటకు వెళ్తుంది అని చాలా వరకు అందరూ చూస్తున్నారు. సో అక్కడ నుంచి దూర ప్రాంతాలు ఉంటారు కదా, అక్కడ 10-20 కిలోమీటర్స్ ఉన్న ప్రజలని అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి పట్టుకుపోవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒకటి చెప్తున్నారు మా ప్రైమ్ మినిస్టర్ గారు, ఏం చెప్తున్నారు, మేము ఎలాంటి ఒప్పందాలు చేయం, ఇంకోసారి ఎవరైనా టెర్రరిస్ట్ కానీ ఏ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఖచ్చితంగా మన మీద దాడి చేస్తే దానికి 10 మళ్ళీ దాడి చేస్తామని చెప్పడం జరిగింది, తేల్చేశారు. ఇంకా చెప్పాలంటే దీన్ని ఇంకా బ్రీఫ్గా మెన్షన్ చేసి మాట్లాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని ఫస్ట్ నుంచి ఎవరైనా ఫాలో అవుతున్నారో వాళ్ళకి కామెంట్ చేయండి, వాళ్ళ కోసం ఒక మంచి గిఫ్ట్ అనేది పెడతానమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది ఈ కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యే లోపు మన ప్రధానమంత్రి మీద ఇప్పుడు కొంచెం ట్రోలింగ్ నడుస్తుంది. ఎలా ట్రోలింగ్ నడుస్తుంది అంటే ఫస్ట్ మా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇలా చేసింది, మీరు ఎలా ఆపారు, ఎందుకు ఆపారు, పిఓకి లాక్కుందామంటే ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఆపేస్తున్నారు అంటే సో ప్రధానమంత్రి ఒకటే అంటున్నారు, పిఓకి ఎవ్వడబ్బా జాగిరి కాదు, పిఓకి మాదే, మేమే దాన్ని తీసుకుంటాము, మాకు అప్పచెప్పాలని ఎప్పటి నుంచో మాట్లాడడం జరిగింది. సో దీంతో ఇప్పుడు ఈ ఉన్న ప్రెస్ మీట్ని చాలా గందరగోళం చేయకుండా సుదీర్ఘంగా వెనుక మొత్తం రాడర్ సెక్షన్ పెట్టుకొని చూడండి మాది ఏది ఏ డిఫెన్స్ కూలిపోలేదు, అందరికి చెప్పకుంటేనే ఇప్పుడు ఇది చూసిన పాకిస్తాన్ ఏం చేస్తున్నారు, మొత్తం సిగ్గు తెచ్చుకున్నారు. ఎలా అంటే ఒక పాకిస్తాన్ క్రికెటర్ మొత్తం ర్యాలీ చేస్తున్నారు అనమాట సిగ్గు లేకుండా. ఇంకెలా అంటే మేము గెలిచేసాం అని అందరు గొర్రెలు చేస్తున్నారు. సో అందుకని చెప్తున్నాను, ఎవరి గుడ్డిగా నమ్మకండి, ఏ వ్యవస్థ కూడా మనది కింద పడలేదు, మొత్తం వ్యవస్థలు అన్ని రెడీగా ఉన్నాయి. ఇంకేమైనా వార్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద 10 ధీటుగా మనం వార్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇప్పుడైతే న్యూక్లియర్ బాంబ్ పేలిపోయింది, అక్కడ నుంచి మొత్తం హైడ్రోజన్ వాయువులు న్యూక్లియర్ వ్యవస్థ రేడియేషన్ మొత్తం పెరిగిపోతుంది కాబట్టి దీన్ని ఆపాలని అమెరికా ప్లస్ ఈజిప్ట్ దేశాలన్నీ కలిసి వచ్చాయి పాకిస్తాన్ లోపు. ఇప్పుడు దాని గురించి ఏం చేస్తారో మన తర్వాత వీడియో తీసుకుందాం. ఇక్కడ దాకా నా వీడియో చూసారని ఖచ్చితంగా థ్యాంక్ యూ, ఎందుకంటే ఇంత వాల్యుబుల్ టైంని నాకు కేటాయించారు కాబట్టి. అలాగే ఇలాంటి డైలీ వ్యూస్ కోసం మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. వెళ్తూ